RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణంలోని నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో బాలభారతి స్కూల్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ యుద్ధ నౌక గద్దరన్న 2వ వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బలహీన వర్గాల బాంఛన బతుకుల నుండి విముక్తి కలిగించిన ప్రపంచ సాంస్కృతిక కళాకారులు గద్దరన్న ఆటపాటలతో ప్రజానికానికి ఉత్తేజపరుస్తూ చైతన్యం పరిచిన అన్న సాంస్కృతిక కళాకారులకు తీరని లోటు అని, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే గద్దరన్న వాళ్లే వచ్చిందని, ఆయన ఆశయ సాధనాలు నెరవేరాలని కోరుతూ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డోంగ్రి సంతోష్, జిల్లా అధ్యక్షులు మేడి కార్తిక్, జిల్లా కోశాధికారి సమ్మక్క, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. తాకబట్టే ఓ లచ్చ గుమ్మడి, సముద్రాన్ని తాకబట్టే ఓ లచ్చ గుమ్మడి, సంకల్పమని ఆయుధమైతే ఓ లచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినది ఓ లచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినది ఓ లచ్చ గుమ్మడి, అంత తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడాలే ఓ లచ్చ గుమ్మడి, ఇట్లా పాటలు పాడుకుంటా పోతే, మాట్లాడుకుంటా పోతే తెల్లారినా కూడా గద్దరన్న గారి చరిత్ర చెప్పలేము. అంత చెప్పే అంత టైం కూడా లేదు. కాబట్టి గద్దరన్న గురించి ఇప్పుడు మాట్లాడవలసి ఉన్నారు. లైటింగ్ పోతుంది గారు మల్లయ్య గారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. భారత మాత ముద్దుబిడ్డ గద్దరన్న ఈరోజు స్వాతంత్రం తర్వాత 1947లో వచ్చినప్పటికీ మన యొక్క తెలంగాణ ప్రాంతం ప్రత్యేక ప్రాంతంగా మిగిలి మరి 1948 సెప్టెంబరు 17 తారీఖు నాడు విముక్తి కలిగినటువంటి ప్రాంతంలో ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మన గద్దరన్న తన యొక్క పాట రూపంలో, మాట రూపంలో సమాజంలో బలహీన వర్గాల కోసము ఆర్నిసాలు తన యొక్క పాటలతో, ఆటలతో ప్రజల్ని చైతన్యపరిచినటువంటి చరిత్ర. ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే మరి కళాకారులు లేకుండా, మన యొక్క గద్దరన్న యొక్క మార్గదర్శనం లేకుండా లక్షలాది మందిని కళాకారులను తయారు చేసి పోరాటానికి ఆయుధాలుగా పనిచేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఇంకా ఏ రకంగా అణచివేతకు లోనవుతున్నామో, మరి బలహీన వర్గాలము బానిస బతుకుల నుంచి ఏ విధంగా విముక్తి కలిగిందో, బాంచను అన్నటువంటి బతికేటువంటి రోజుల్లో ఇలాంటి తిరుగుబాటు కోసము వాని యొక్క సాహిత్యంతో అందించి ప్రజల్ని చైతన్యపరిచి చివరి శ్వాసదాకా ఇంకా తన యొక్క పద్ధతిని బానిసల బతుకులకు విముక్తి కొరకే ధారపోసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే గద్దారి యొక్క గానంతోటే, ఆయన యొక్క కళ సంస్కృతితోటే ఇలా సాధించుకున్నామన్నటువంటి విషయం మర్చిపోకుండా నిరంతరము ఆయన యొక్క ఆశయాల కోసం పనిచేయాలని, బలహీన పక్షాల కోసము మనం కట్టుబడి ఉండాలని నేను మనవి చేస్తున్నా. ఉపన్యాసం ముగిస్తున్నాను. గద్దర్ గారు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రపంచం యావత్తు చాటినటువంటి గొప్ప కళాకారుడు. ఆయన లేని లోటు ప్రపంచ బీద ప్రజలకే తీరని లోటుగా, సాంస్కృతిక విభాగానికి పూడ్చలేని లోటుగా మనం భావించవచ్చు. అతని మాట,
పాట గజ్జె నిద్రావస్థలో సుప్తావస్థలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ప్రజాస్వామ్యయుతంగా సమాజం కొరకు నవ సమాజం కొరకు ప్రజల్ని తన పాటల చేత చైతన్యవంతం చేసి ముందుకు నడిపినటువంటి గొప్ప పోరాట వీరుడు గద్దర్ గారు. వారి యొక్క ఆశయాల కొరకు వారి యొక్క ఆలోచనల్ని ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంచటానికి మనవంతుగా కృషి చేద్దామని నిన్నటి రోజున ఆ మహనీయుని పుట్టినరోజు జనవరి 31 ఆ మహనీయుని వర్ధంతి రోజు. ఆ వర్ధంతి కార్యక్రమము 2వ సంవత్సరము. 2వ వర్ధంతిని ఈ రకంగా కాగజ్ నగర్ పట్టణంలో బాలభారతి విద్యాలయంలో మనమందరం జరుపుకోవటం చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఆ మహనీయుని గుర్తు చేసుకునుడు, ఆ మహనీయుని విగ్రహానికి ఫోటోకు పూలదండ వేసుడు చాలా గొప్పగా భావిస్తూ ఆ మహనీయుని యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్దామని కోరుకుంటూ గద్దరన్న గారి ఆశయాల్ని ఒక లెజెండ్ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి యొక్క 2వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. మరి గద్దరన్న యొక్క అసలు పేరు గుమ్మడి విఠలరావు. మరి స్వతంత్రానికి రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించినటువంటి ఒక రాజకీయ పార్టీ ఉండేది, అది గదర్ పార్టీ. ఆ తర్వాత ఆ తర్వాత క్రమంలో ఈ యొక్క గుమ్మడి విఠలరావు గద్దర్గా మారడం జరిగింది. అదేవిధంగా మరి ఇతను హైదరాబాదులో ఇంజనీరింగ్ విద్య అభ్యసించాడు. ఆ తర్వాత కెనరా బ్యాంకులో క్లర్క్గా పనిచేశాడు. ఆ తర్వాత అప్పటి కళారూపాలైనటువంటి బుర్రకథ, ఒగ్గు కథ ఇలాంటి యొక్క వాటి ద్వారా ఈ సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ విధంగా మరి అతను మొట్టమొదటిసారి ఆపర రిక్షా అనేటువంటి ఒక పాటను రాయడం జరిగింది. ఆ తర్వాత మా భూమి అంటే నరసింహరావు గారు దానికి దర్శకత్వం వహించినటువంటి దాంట్లో అతను యాదగిరి పాత్రకు నటుడుగా యాదగిరి పాత్ర దాంట్లో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతవు కొడుకో నైజాము సరకడోడ అనేటువంటి పాటను అతనే రాసి పాడి అతనే నటించినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత మరి 1985 సంవత్సరంలో కారంచెడులో దళితులను ఊచకోత కోసినటువంటి సందర్భం తర్వాత అతను ఆ యొక్క దానికి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో అతను పాల్గొనడం జరిగింది. అదే సమయంలో మరి 1972లో ఏర్పడినటువంటి జననాట్య మండలిని మరి 1985లో ఇతను ఆ జననాట్య మండలిలో చేరడం జరిగింది. ఈ విధంగా అతను ఈ జననాట్య మండలిలో ఈ యొక్క ఉప్పు కథ, బుర్రకథ, ఎల్లమ్మ కథల ఆధారంగా ఇటు మధ్యప్రదేశ్లో, ఒడిశాలో, బీహార్ రాష్ట్రాల్లో కూడా అతను ఎన్నో ప్రదర్శనలు చేయడం జరిగింది. ప్రధానంగా అప్పుడు ఆ సమయంలో దళితుల మీద జరుగుతున్నటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో, ఏవైతే దౌర్జన్యాలు ఉన్నాయో, ఏదైతే ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా అతని యొక్క పాట ద్వారా, మాట ద్వారా అతను మరి ఆ యొక్క విషయాన్ని ప్రజల్లో చైతన్యపరచడం ద్వారా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా మరి అతను మర్రి చెన్నారెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అప్పుడు ఉదారంగా నక్సలైట్లు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అనేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మరి నిజాం కాలేజ్ గ్రౌండ్లో
ఫిబ్రవరి 18లో జరిగినటువంటి జననాట్య మండలి యొక్క మహాసభలో 2 లక్షల మంది ఆదరైనటువంటి సభలో అతను ప్రధానంగా తన యొక్క మాట ద్వారా పాట ద్వారా ప్రజలందరినీ చైతన్యపరిచినటువంటి సందర్భం మనకు ఇప్పటికి కూడా గుర్తుంది. అంటే ఈ విధంగా అతను 1969లో కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి మన గద్దరన్న, మన గుమ్మడి వెంకటరావు గారు. అదేవిధంగా మరి అతను ఎవరో ద్రోహులు 1997 ఏప్రిల్ 6వ తారీఖున అతని మీద బుల్లెట్ల వర్షం కురిపించిన క్రమంలో అతను అదృష్టం కొద్దీ మరి బతికాడు. అందువల్ల అంటే అతని యొక్క శరీరంలో ఉన్నటువంటి బుల్లెట్లను తీయడానికి డాక్టర్లు ప్రయత్నం చేసిన క్రమంలో అన్ని బుల్లెట్లు తీసినప్పటికీ ఒక బుల్లెట్ తన యొక్క శరీరంలోనే ఉంచుకొని చివరికి అంటే 2023 ఏదైతే ఈరోజు ఆగస్టు 6 వరకు కూడా అతను జీవించి ఉన్నాడు. అంటే తన శరీరంలో ఆ బుల్లెట్తోనే తన యొక్క ప్రజా ఉద్యమాల్లో ఉండడం అనేది నిజంగా సాధారణంగా ఒకసారి ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత వెనక్కి వెళ్తారు, కానీ ఆయన మరింత దూసుకొని ముందుకు పోయి ప్రజల్ని చైతన్యపరచడంలో, ప్రజల్ని ఉత్తేజపరచడంలో, ప్రజలకు సమస్యల్ని వివరించడంలో, ప్రజలు వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలకు వ్యతిరేకంగా మరి ఉద్యమించడంలో అతను తన యొక్క జీవితకాలం మొత్తం కూడా మరి అతను ప్రయత్నం చేయడం జరిగింది. మరి అతనికి మరి 3 పిల్లలు, సూర్యుడు, చంద్రుడు, వెన్నెల, ఈ పేర్లను చూడండి. ఒక రకమైనటువంటి ఆ పేర్లు పెట్టడంలోనే ఒక మంచి ఆలోచన ఉంది. కాకపోతే 2003 సంవత్సరంలో మరి చంద్రుడు మరి అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఇప్పుడు మరి గద్దరన్న యొక్క కుమార్తె వెన్నెల గారు మరి ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా అతను ఎన్నో పాటలు రాశాడు, చాలా పాటలు రాశాడు. దాంట్లో మనందరికీ గుర్తుండేటువంటి పాటలు